వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అల్లు అర్జున్ మరో వివాదంలో కూడా చిక్కుకున్నాడని చెప్పుకోవచ్చు. ఏంటి ఆ వివాదం ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు కనుక అల్లు అర్జున్ గారి అభిమానులైతే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈయన నటించినటువంటి 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో ఏదైతే ఉందో, ఈ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడడం, ఆ క్రమంలో రేవతి అనే మహిళ మరణించడం, ఆ తర్వాత రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలోకి ఆసుపత్రి పాలవ్వడం. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం, పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి చల్లపల్లి జైలుకు గడపాల్సి వచ్చిందని కూడా మనమంతా చూసాం. అయితే భారీ ట్విస్టుల మధ్యలో కూడా అల్లు అర్జున్ పైన బెయిల్ పైన బయటకు రావడం, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టులో షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రూ. 50,000 చొప్పున పూచీకత్తులు, అంటే 50,000 పూచీకత్తుతో 2 పూచీకత్తులతో కూడా సమర్పించాలని కూడా ఆదేశించింది. అయితే సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసుకు సంబంధించి కేసును ప్రభావితం చేసేలా ఎక్కడా కూడా మాట్లాడవద్దంటూ కూడా కొన్ని షరతులైతే పెట్టింది. అలాగే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా ఆదేశించింది. అయితే తాజాగా అల్లు అర్జున్ మరో వివాదంలో కూడా చిక్కుకున్నాడు. ఆయన లైక్ చేశారు. అది ఇప్పుడు ఆయన వివాదంలోకి నెట్టింది కూడా. అయితే 'పుష్ప 2' ప్రస్తుతం 'బాహుబలి' రికార్డ్‌ను కూడా బ్రేక్ చేసింది. ఈ విషయంలో జాతర ఎపిసోడ్‌కు పెట్టి ఒక రీల్ చేశారు. అందులో బాహుబలిని ఇక్కడ ఎగిలి అంటే ఎగిరి తన్నట్టుగా కూడా ఒక మీమ్ ఉంది. అలాంటి మీమ్ అల్లు అర్జున్ లైక్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ పైన ఫైర్ అవుతున్నాడు. అప్పుడున్నటువంటి రేట్లు ఏంటి? ఇప్పుడున్నటువంటి రేట్లు ఏంటి? అయినా ఆ రికార్డును లేపేందుకు మీకు ఎన్ని ఏళ్ళు ఎందుకు పట్టింది? అనేసి కూడా, ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? అంటూ కూడా అల్లు అర్జున్‌ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ విషయంలో అభిమానులు సైతం అల్లు అర్జున్ తీరును కూడా తప్పుపడుతున్నారు. ఇలాంటివి తగ్గించుకోవాలన్న అంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంతమంది 100% అది వాస్తవమైనటువంటి ఇదనమాట. అయితే అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా. ప్రస్తుతం ఈ పోస్ట్ ఏదైతే ఉందో నెట్టింట బాగా వైరల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.